ఇడ్లీ తెల్లగా ఎందుకు ఉంటుంది? రాగి రవ్వతో చేస్తే అది నల్లగా ఉంటుంది, జొన్న రవ్వతో చేస్తే అది పచ్చగా ఉంటుంది, సజ్జ రవ్వతో చేస్తే ఆ సజ్జ రంగులో ఉంటుంది. ఇడ్లీ అనేక రంగుల్లో చేసుకోవడానికి నేచర్ అవకాశం ఇస్తే మనం ఎందుకు తెల్లగా గోడ గుట్టిన సున్నంలాగా మనం తినాలి? దృష్టిలో పెట్టుకోండి. అలాగే మరొకటి, ఇడ్లీ వేసే ముందు చిన్న పని చేయండి. 1-2 క్యారెట్లు తురమండి, తురిమేసి ఆ తురుముని పిండిలో కలిపేయండి, కలిపేసి ఇడ్లీ వేసుకోండి. ఫైబర్ యాడ్ అవుతుంది, కలర్ యాడ్ అవుతుంది, లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందుతాయి. ఇది మైక్రోన్యూట్రియంట్స్ అంటామా, అవన్నీ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అన్నీ అందుతాయి. డైటరీ ఫైబరు, అరగని ఫైబరు అన్నీ యాడ్ అవుతాయి. అంటే మోషన్ ఫ్రీగా ఉండటానికి అది పనికొస్తుంది. ఇలా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నేను ఒకటి చెప్పే ఎందుకు ఆగుతున్నాను ఇక్కడ అంటే, మీరు ఇడ్లీ ఫార్ములా మీరు అర్థం చేసుకుంటే ఏ టిఫిన్ అయినా ఇలా చేయొచ్చు కదా. ఇడ్లీలో పొట్టుపప్పు ఉండాలంటే దేంట్లో కలిపిన పొట్టుపప్పు కలుపుకోవచ్చు కదా. ఏ రవ్వ అయినా పర్వాలేదంటే రవ్వలు కలిపే దాంట్లో ఏ రవ్వ అయినా వేసుకోవచ్చు కదా. అట్లాగే క్యారెట్ తురుము కలపాలంటే క్యారెట్ తురుమే కలిపేదేంటి, క్యారెట్ తురుము కలపచ్చు, బీట్రూట్ తురుము కలపచ్చు. ఇంకా ఏం చేయొచ్చు, పాలకూర సన్నగా ముక్కలు తరిగి కలిపేయచ్చు, పుదీనా కొత్తిమీర కలిపేయచ్చు. అంటే నేను ఊరికే 4 మాటలు అంటున్నానమ్మా, మీకు 100 గుర్తొచ్చుంటాయి.